నమస్కారం అండి. మనం ఇప్పుడు మాడుగుల కృష్ణకుమారి గారు రాసిన గది అనే కథను విందామా? మీ పద్ధతి నాకేం నచ్చటం లేదు సుమా. రాను రాను మరీ కుర్రాడైపోతున్నారు. అందరికీ వయస్సు ముందుకు నడుస్తుంటే మీకు మాత్రం వెనక్కి పరిగెడుతున్నట్టుంది. అరడజన మంది సంతానం, ఓ 10 మంది మనవలు మనవరాళ్ళు ఉన్నారని మర్చిపోకండి. అవ్వా, ఎవరన్నా వింటే నవ్విపోతారు. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం, అది వంటగదిలో ఎవరైనా చూస్తారనైనా లేకుండా వెనక నుంచి వచ్చి నన్ను వాటేసుకుంటారా? మొన్నటికి మొన్న బాత్రూంలో కూర్చుని చన్నీళ్ళు కావాలన్న నెపంతో పిలిచి లోపలికి రాగానే గడియ వేస్తారా? కోడళ్ల ముందు నా ప్రాణం సిగ్గుతో చచ్చిపోయిందంటే నమ్మండి. ఇప్పటికిప్పుడు గుడి పేరు చెప్పి ఈ హోటల్కి తీసుకొస్తారా? ఎవరైనా చూస్తే బాగుంటుందా? మధ్యాహ్నం నుంచి కడుపులో ఉన్న అక్కసంతా భర్త ముందర వెళ్ళగక్కింది సరస్వతమ్మ. ఏం మాట్లాడరే? ఆ టైంకి పెద్ద కోడలు వచ్చింది కాబట్టి సరిపోయింది. అదే చిన్న కోడలైతే నా అల్లరి చేసేది. ఓసారి మీరు నా బుగ్గను చిటికేయడం చూసిందిట. అందరికీ చెప్పింది. నేనా? ఎప్పుడో గుర్తులేదే అన్నాడు మన్మథం భార్య వైపు నవ్వుతూ చూస్తూ. ఎప్పుడో ఓసారి అయితే గుర్తుంటుంది. ఎప్పుడు అదే రంధాయే మీకు. ఎవరైనా చూస్తారని ఉందా ఏమన్నానా? మీ చూపులన్నీ నా మీదనేగా. అయినా కొంత వయసు వచ్చాక ఇవన్నీ తగ్గించుకోవాలి. భార్య చెప్పిందంతా విని, అసలు ఈ తప్పంతా నీదేనోయ్ అన్నారాయన భార్య వైపు చూస్తూ. ఆవిడ తెల్లబోతూ, నాదా? అంటే ఈ చేష్టలన్నీ నేను చేయమంటున్నానా అంది. లేకపోతే ఇంత వయసు వచ్చినా ఇంత అందంగా ఎవరుండమన్నారు చెప్పు? ఈరోజు మన పెళ్లి రోజు కదా. ఉదయం నుంచి ఒక్కసారన్నా నా ముఖం చూసావా? కనీసం నీ చేత్తో కాఫీ అయినా ఇచ్చావా? ఎంతసేపు ఆ వంటగది తప్ప. మరి నాకెలా ఉంటుంది? అందుకే పెళ్లి రోజు కానుకగా ఓ ముద్దిచ్చాను. ఎన్నాళ్ళయిందో మనం ఇలా కూర్చుని మాట్లాడుకుని. అందుకే ఈ హోటల్కి తీసుకొచ్చాను. ఈ మాత్రం దానికి అంత హడావిడి చేస్తావెందుకు? వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అని. చూస్తే చూస్తారు ఏమిటిట? ఈ వయసులో కూడా అన్యోన్యంగా ఉన్నామని సంతోషిస్తారు. సంతోషించడం కాదు, అందరికీ టామ్ చేస్తారు. వయసు పెరిగినా వీళ్ళకి ధ్యాస మాత్రం తగ్గలేదని. అయినా పెళ్లి రోజు పేరంటాలు చేసుకునేందుకు మనం ఏమన్నా చిన్నవాళ్ళమా అందావిడ. అబ్బా, ఒంటరిగా ఉన్న ఈ గొడవేనా? కాస్త సరదాగా కబుర్లు చెప్పవు అన్నాడు ఆయన భార్యని ప్రేమగా దగ్గరకు తీసుకుంటూ. ఇక్కడ నా రామాయణం సాగుతూనే ఉంది, మీరు మీ భాగవతం మొదలుపెట్టారన్నమాట. నడవండి అందావిడ ఆయన నుంచి దూరంగా జరిగి. అయిష్టంగానే లేచారాయన. వెళ్ళేటప్పుడు అత్తగారి తల్లో లేని పూలు, మామగారి నోట్లో కిళ్ళీ చూసి గుసగుసలాడుకున్నారు కోడళ్ళు. మీ నాన్నగారే నయం, పెళ్లి రోజని అత్తగారికి హోటల్లో డిన్నర్ ఇచ్చారు. మీరు ఉన్నారు ఎందుకు? భర్తను దెప్పి పొడిచింది పెద్ద కోడలు హేమ. ఎవరు చెప్పారు నీకు అన్నాడు భర్త. పెద్ద మరిది స్నేహితుడు చూసి మరిదితో చెబితే, అతను భార్యతో చెబితే, ఆమె నాతో నేను మీతో అంది. మా నాన్న ఇంకా తాను కుర్రాడిని అనుకుంటున్నాడల్లే ఉందిలే. మహానుభావుడు. ఈ వయసులోనే ఇలా ఉంటే వయసులో ఉండేటప్పుడు ఎలా ఉండేవాడో అంది సాలోచనగా హేమ. సర్లే, ఆ గొడవ మాని లైట్ ఆర్పు విసుక్కున్నాడు భాస్కరం. మన్మథం గారి కుటుంబం గృహప్రవేశం అయ్యి 3 రోజులైంది. కొత్తింట్లో సామాన్లు సర్దే గొడవలో కోడళ్ళకి అండదండలుగా ఉంది సరస్వతమ్మ. మధ్యాహ్నం భోజనాలు పూర్తయినాయి. ఇంట్లోని వాళ్ళందరినీ హాల్లో సమావేశపరిచాడు ఆ ఇంటి పెద్ద మన్మథం. చూడండి పిల్లలు, ఎంతో కాలంగా ఇల్లు కట్టాలి అనుకున్నా కానీ కుదరలేదు. ఎదుగు బొదుగు లేని ఉద్యోగంతో రిటైర్ అయ్యాను. మీ అమ్మకి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన సొమ్ము ఎప్పుడో బ్యాంకులో వేస్తే అది ఇన్నాళ్లకు పిల్లల్ని పెట్టి పెరిగి పెద్దయ్యి ఇదిగో ఈ ఇల్లు అమరేలా చేసింది. మీ అందరికీ తెలుసు, ఇన్నాళ్ళు అద్దె కొంపలో, ఇరుకు గదుల్లో మీరు, వంటగదిలో మీ అమ్మ, వరండాలో నేను ఎలాగో అలా కాలక్షేపం చేశాం. ఇప్పుడు సొంతింట్లో అయినా సుఖపడాలి. అందుకే మీకందరికీ చెప్పేది ఏంటంటే, ఆ దక్షిణ వైపు బెడ్రూమ్ నాకు కావాలి, మిగిలిన గదులు మీ ఇష్టం అన్నాడు ఆయన. ఆ మాస్టర్ బెడ్రూమ్ మీకా?
అన్నట్టుగా చూశారు కొడుకులు ముగ్గురు. అవును నాకే అన్నట్టుగా చూశాడు ఆయన. ఈ వయసులో మీకు గదా అని ఒకరు, మీకు ప్రత్యేకంగా గదెందుకు నాన్న, ఇంతింట్లో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా పడుకోవచ్చు అని మరొకరు తమ తమ అభిప్రాయాలు వివరించారు. కానీ మన్మథం గారు ఎవ్వరి మాట వినిపించుకోలేదు. లాభం లేదనుకున్న కొడుకులు తల్లి దగ్గరకు వెళ్ళారు. సరస్వతమ్మకు తల కొట్టేసినట్టయింది. ఏమిటండి మీరనేది, అసలు మతుండే మాట్లాడుతున్నారా? ఈ వయసులో మనకు గదా, అది కొడుకులతో పోటీపడి. నాకేం నచ్చలేదు. అయినా మనం ఎక్కడుంటే ఏం చెప్పండి. ఒరేయ్ పిల్లలు, మీ నాన్నగారు సరదాగా అంటున్నారు కానీ మీలో ఎవరో ఒకరు ఆ గదిని తీసుకోండి అంది సరస్వతమ్మ. ఈవిడ మాటలు ముసలాయన పడనిస్తాడా? ఆయన ఆలోచనలు పడుచువాళ్లకన్నా 10 అడుగులు ముందున్నాయి అనుకున్నారు కోడళ్ళు. నిర్ణయం నీది కాదు సరస్వతి, నాది అన్నాడు మన్మథం గారు స్థిరమైన గొంతుతో. కొడుకుల ముఖాలు మాడిపోయాయి. ముసలాయన సామాన్యుడా అనుకున్నారు కోడళ్ళు. మర్నాడు ఉదయం ఇంటి ముందు ఆగిన బండిలో నుంచి డబుల్ కాట్ బెడ్ దిగింది. అది సరాసరి మన్మథం గారి గది వైపు నడిచింది. మరి కాసేపటికి ఆ గది కిటికీలకు తలుపులకు పువ్వుల కర్టెన్స్ వెలిశాయి. తనకేం పట్టనట్టుగా దొడ్లో తులసమ్మ దగ్గర ఒత్తులు చేసుకుంటూ కూర్చుంది సరస్వతమ్మ. భార్య చేయి పట్టుకుని లాక్కెళ్ళి, చూడబోయ్ ఎలా ఉంది మన గది, ఈ మంచం, రా కూర్చో అన్నారాయన. ఆ మంచం బాగానే ఉంది, మీరు బాగానే ఉన్నారు, బాగాలేనిది ఎటొచ్చి నాకే అందావిడ. మనకు మంచం ఉండకూడదా? ఈ వయసులో మనం సుఖపట్టం తప్పంటావా చెప్పు అన్నారాయన. తప్పు కాదు, కానీ మంచం, అది ఈ మంచం అంత ముఖ్యమంటారా? మీ పనులు నాకేం అర్థం కావడం లేదు. కొడుకులు కోడళ్ళు చూసే చూపులు తట్టుకోవడం నా వల్ల కావడం లేదు సుమా. కళ్ళనీళ్ళు గిర్రును తిరిగాయి ఆవిడకు. చూడు సరస్వతి, ఇది నీ ఇల్లు. ఇక్కడ నువ్వెవ్వరికీ జంకవలసిన అవసరం లేదు. ఇదంతా నీకోసమే అన్నారాయన అనురాగంగా. నా కోసమే, నేను మాటలు పట్టానికే అనుకుందామె. ఆ ఉదయం ఆలస్యంగా లేచిన అత్తగారిని చూసి కళ్ళతోనే సైగలు చేసుకున్నారు కోడళ్ళు. అత్తయ్య, రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోయినట్టున్నారు అంది పెద్ద కోడలు అత్తగారి వైపు అదోలా చూస్తూ. మరే లైట్ వెలగడం నేను చూశాను అంది చిన్న కోడలు. సమాధానం చెప్పకుండా బాత్రూం వైపు వెళుతున్న ఆవిడ చెవులకు కొత్త గది, కొత్త మంచం, మళ్ళీ వెనకటి రోజులు గుర్తుకొచ్చినట్టున్నాయి అని పకపక నవ్వుకోవటం వినబడింది. మామగారి హుషారు చూస్తుంటే మళ్ళీ అత్తగారికి సీమంత వేడుకలు చేయాలేమో అని కూడా నవ్వుకున్నారు కోడళ్ళు. రోజులో చాలాసేపు ముసలాయన గది తలుపులు మూసుకుని ఉండడం గమనించి, చిచ్చి, వయసు రాగానే సరిపోదు, కాస్త ఇంగితం పెరగాలి, 10 మంది తిరిగే కొంపలో మరీ ఇలానా, నేనైతే ఆత్మహత్య చేసుకునేదాన్ని అంది చిన్న కోడలు. వాళ్ళ వేళాకోళం, వెక్కిరింతలు, అసహ్యాల మధ్య నిస్సహాయంగా చూస్తూ నిలబడింది ఆ గది. ఏమిటండి ఇది, మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా? చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు అని కోడళ్ళు ఎవరి మొగుళ్ళకు వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. అవును నిజమే, ఈ వయసులో నాన్న ఇలా ప్రవర్తించడం చాలా చండాలంగా ఉంది. ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు, చెడిపోరు అనుకుని కొడుకులు కోడళ్ళు తమ అసమ్మతిని ప్రకటిస్తూ ఆ తలుపును సామూహికంగా బాదారు. ఇంతలో భళ్ళున తలుపులు తెరుచుకున్నాయి. బయటకొచ్చిన మన్మథం గారు దండయాత్రకు వచ్చిన ప్రత్యర్థులను చూసి ఏమిటి అన్నట్టుగా ప్రశ్నించారు. సమాధానం రాలేదు. ఈసారి మరింత గట్టిగా అడిగారు. ఏం చెప్పాలో తెలియక తికమక పడ్డారు కొడుకులు కోడళ్ళు. ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోవడం తప్ప ఏమీ చెప్పలేకపోయారు. ఏమిటారా, మా ప్రవర్తన చాలా అసహ్యంగా తోచి దాన్ని ప్రతిఘటించడానికి వచ్చారా? సిగ్గు లజ్జ లేకుండా ఇదేమిటి ఇలా ప్రవర్తిస్తున్నారు అని నిలదీసి అడగటానికి వచ్చారా? అవును, ఇది మీకు చాలా అసహ్యంగా అనిపించవచ్చు, కానీ నాకు మాత్రం చాలా అవసరం అనిపించింది. ఎందుకో తెలుసా? పుట్టి బుద్ధెరిగాక ఇంతవరకు ఏ సుఖానికి నోచుకోలేదు మీ అమ్మ. మిమ్మల్ని కని పెంచిన యంత్రంగా, మీ ఆలనా పాలనా చూసే దాసిగా, మీకు చిన్న కష్టం వస్తే తను కొండంత బాధతో కుమిలిపోయే ప్రేమమూర్తిగా
ఒక పిచ్చిదానిగానే ఇంతకాలం జీవితం గడిపింది. అమ్మది విశాల హృదయం కదా, అందుకే డాక్టరు హార్ట్ ఎన్లార్జ్మెంట్ అని చెప్పాడు మొన్న. పూర్తిగా బెడ్ రెస్ట్ అవసరం అన్నాడు. అందుకే నాకు గది కావాలి, ఆ గదిలో మీ అమ్మని ఒక గాజు బొమ్మలాగా కాపాడుకోవాలి. ఆ స్వార్థంతో గది కావాలని అడిగాను. తన మది అనే గదిలో నాకు పూర్తిగా చోటిచ్చింది మీ అమ్మ. ఆమె సొమ్ముతో కట్టిన ఇంట్లో ఒక గది కేటాయించమని అడగటం తప్ప? ఆమె విశ్రాంతి కోసం తలుపులు మూస్తే గది లోపల శృంగారం వరదలా కట్టలు దించుకుని ప్రవహిస్తోందని ఊహాగానాలు చేసి అందరూ దాడికి సిద్ధపడ్డారు. అవునా? మొన్న రాత్రంతా మీ అమ్మ గుండెల్లో ఆయాసంతో బాధపడితే దగ్గరుండి సేవ చేశాను, మీ నిద్రలకు ఆటంకం కలగనీయకుండా. పాపం, దాన్ని మరోలా అర్థం చేసుకున్నారు కోడళ్ళు. జీవితం అంతా కష్టపడి సంపాదించిందంతా మీకోసమే ఖర్చు చేశాను, ఏమీ మిగిల్చుకోలేకపోయాను. మీ నుంచి మేము ఏమీ ఆశించేది లేదు. ఈ గది కేవలం మీ అమ్మ కోసమే. మీకు అర్థమైందనుకుంటాను. మా కష్టాల్లో పాలు పంచుకోలేకపోయినా విపరీతార్థాలు తీయడానికి వెరవలేదు మీరు. వెళ్ళండి, వెళ్ళి మీరు మీ భార్యలు మూసుకుపోయిన కళ్ళు జాగ్రత్తగా తెరిచి మరీ ఆలోచించండి. ఆయన కళ్ళల్లో పల్చటి నీటి పొర కదిలింది. సారీ నాన్నగారు, క్షమించండి అని ముక్త కంఠంతో అందరూ అనాలనుకున్నా వాళ్ళెవ్వరికీ గొంతు పెగల్లేదు ఆ సమయంలో. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాల్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. మరి ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుంటాను. అప్పటి వరకు ఉంటానండి.